నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్. నేను డిఎస్పి ఇన్ఛార్జ్ ఆఫ్ కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు అంటే 3వ తారీఖు రోజు రైకల్ మండల్ రిజిస్ట్రార్ గారు శ్రీ గణేష్ గారు, ఆయన ఒక ల్యాండ్ కేసులో 1 acre 2.5 గుంటాస్ 2.5 గుంటాస్లో ఈ రిజిస్ట్రేషన్ ఇతను అమ్ముతున్నాడు కంప్లైనెంట్. ఆయన దగ్గర 10,000 రూపీస్ బ్రైబ్ లంచము ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్, ఆయన పేరు మొహమ్మద్ ముజాఫర్ గారు త్రూ ఈయన 10,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ముజాఫర్ గారు 10,000 తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ముజాఫర్ని బ్రైబ్ డిమాండ్ ఉన్నది కాబట్టి తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు శ్రీ గణేష్ గారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మేము వీళ్ళ దగ్గర నుంచి రెడ్ హ్యాండెడ్గా 10,000 రూపీస్ క్యాష్ సీజ్ చేశాము. దట్స్ ఆల్. అండ్ రేపు మార్నింగ్ వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ముజాఫర్ అనే వ్యక్తి ఇక్కడ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ అండి, లోకల్. అతను డిమాండ్ చేయడం జరిగింది. నేను ఆదిలాబాద్, యాక్చువల్గా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో, డిఎస్పి కరీంనగర్ గారు రిటైర్ అయ్యారు కాబట్టి నేను అడిషనల్ ఛార్జ్ తీసుకున్నాను. కరీంనగర్ కూడా లుక్ ఆఫ్టర్ చేస్తున్నాను. కరీంనగర్ కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ ఈ బోత్ డిస్ట్రిక్ట్స్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఈ రెండిట్లో కూడా ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ లంచాలు డిమాండ్ చేస్తే దయచేసి 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అది హైదరాబాద్ మా హెడ్ ఆఫీస్కి వెళ్తుంది, యాంటీ కరప్షన్ బ్యూరో హెడ్ ఆఫీస్కి. అక్కడి నుంచి మాకు కంప్లైంట్ ఇవ్వబడుతుంది. దయచేసి మీరు టోల్ ఫ్రీ నంబర్స్ కానీ మా పర్సనల్ నంబర్స్ కానీ పర్సనల్గా పోలీస్ స్టేషన్కి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా మీ డీటెయిల్స్ గోప్యంగా ఉంచి మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు సార్, ఇప్పుడు ఎంఆర్ఓతో సహా? ఎస్, డిప్యూటీ తహసీల్దార్ గారిని అండ్ ముజాఫర్ని ఇద్దరిని అరెస్ట్ చేసాము. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ.